హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం, చండూరు, వలిగొండ మండలాలకు చెందిన కండరాల క్షీణిత వ్యాధి బాధితులకు సమకూర్చిన ఈ 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులను శనివారం ఆర్డీఓ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా చౌటుపల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, చండూరు, వలిగొండ మండలాలకు చెందిన కండరాల క్షీణత వ్యాధి బాధితులకు సమకూర్చిన రూపాయలు 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులను శనివారం ఆర్డీఓ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా చౌటుప్పల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కండరాల క్షీణత వ్యాధి అరుదుగా వస్తుందని, దీనికి ఇప్పటి వరకు చికిత్స లేదని, పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బారిన పడితే జీవితాంతం జీవోత్సవాలుగా బతకాల్సి రావడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు రిలయబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగులు, నిరుపేదలు ఎంతోమంది ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బాధితులు సైతం తాము సాధించగలం, సమాజానికి ఏదైనా చేయగలం అనే ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. వారికి సేవలు అందిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. బాధితులు అందించిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. రిలయబుల్ ట్రస్ట్ చైర్మన్ తుపాకుల రవి మాట్లాడుతూ, దేవుడి ప్రేమను అందరికీ పంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. కరోనా వరదల సమయంలో వేల మందికి నిత్యావసర సరుకులు, ఆహారం తమ ట్రస్ట్ ద్వారా అందించామని చెప్పారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బారిన పడిన వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు గట్టు శంకర్ మాట్లాడుతూ, బాధితులకు చేయూతనిస్తానని ప్రకటించారు. సామాజిక కార్యకర్త ఆముదాల పరమేశ్ అధ్యక్షతన వహించారు. సివియర్ డిజబిలిటీ పర్సన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కత్తుల బాలకృష్ణ, ట్రస్ట్ ప్రతినిధి సుధీర్, సామాజిక కార్యకర్తలు సుక్క సుదర్శన్, వేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు.